హలో గాయస్, ఇప్పుడు డిస్ప్లే అయితే వేసుకున్నాం. అందరం అయితే తినేసి వచ్చినాం మంచిగా. ఇప్పుడైతే డిస్ప్లే అయితే అయిపోయింది. మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు వేరే వేరే స్క్రీన్స్ తయారు చేయడానికి మళ్ళీ కట్ చేసుకోవాలి. దీని సైజ్ మొత్తం కట్ అయితే చేసుకోవాలి. అందుకు 2 A4 సైజ్ పేపర్స్ తీసుకోవాలి. మొత్తం దీని సైజ్ కట్ చేసుకొని ఇట్లా ఎట్లా చేస్తామంటే, మనం దీని సైజ్ కట్ చేసుకొని ఇప్పుడు మీరు సైజ్ తీసుకున్నారు. ఈ సైజు A4 సైజ్. ఇప్పుడు ఈ సైజ్ మీరు తీసుకున్నారు. దీని సైజ్ కట్ చేసుకొని అక్క పెట్టుకోవాలి. ఫస్ట్ దానికి ఒక టేప్ వేయాలి. టేప్ వేసిన తర్వాత ఇట్లా 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 చుట్టి ఇక్కడ ఎండింగ్ లో పెట్టాలి. అన్నిటికి ఒక టేప్ పెట్టి ఇక్కడ పెట్టాలి. ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టి ఇక్కడ టేప్ పెట్టి యూజ్ అయితే చేయొచ్చు. అది ఫోన్ అనమాట. మీకు అర్థం కాకపోతే తయారైనాక చూపిస్తా. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే నేను వీడియోలో వచ్చేసిన. ఇప్పుడు దాకా ఉత్కజాన్ వీడియో నేను తీసిన. ఇప్పుడు ఉత్కజాన్ నా వీడియో తీస్తుండు. సో ఇంకా చేతన్ రాలే గైస్. చేతన్ ఒక్కడు గైస్ చీటింగ్ చేస్తాడు గైస్. ఎప్పుడు ఏమంటది గైస్, చీటింగ్ అయితే ఎక్కువ చేస్తాడు చేతన్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. ఇప్పుడు సీజర్స్ తోటి అయితే కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత. అండ్ ఇప్పుడైతే కట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మన వేరే డిస్ప్లే అయితే స్క్రీన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే, దీనికి ఒక టేప్ కావాలి. ఇప్పుడు టేప్ తెద్దాం. ఇప్పుడు దీన్ని ఇది ఇట్లా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటా ఇట్లా 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 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ప్లాస్టర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా. ఇట్లా వచ్చిన తర్వాత స్క్రీన్ అయితే ఇక్కడ టేప్ ఉంటుంది కదా, దీంతో అతికించవచ్చు. అదే మన అప్డేషన్. అండ్ ఇప్పుడు టేప్ అయితే దేనికి వెళ్తున్నా. లెట్స్ గో. చూసి ఈ స్క్రీన్ అయితే రెడీ చేసుకున్నాం. ఇక్కడ ప్లాస్టర్ అయితే పెట్టాలి. ప్లాస్టర్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇట్లా ఒక ప్లాస్టర్ పెడితే వేరే స్క్రీన్ అయితే అప్లై అయిపోతుంది. ఒకవేళ మనకి ఫస్ట్ స్క్రీన్ కావాలనుకుంటే ఇట్లా పెట్టి ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా వెనకాలకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది. అట్లా ఏం ప్రాబ్లం లేకుండా ఈ ఫోన్ అయితే స్టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫోన్ అయితే దీనికి అటాచ్ చేసిన తర్వాత వీడియో అయితే ఎండ్ అవుతుంది. అండ్ సో లెంతీ ఉంటుంది, సారీ. నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం అయితే దాన్ని అయితే అతికించుకున్నాం. సో గాయస్, ఇప్పుడు ఈ ఫోన్ అయితే అతికించుకుంటున్నాం. 1 minute. ఇప్పుడైతే ఈ ఫోన్ అయితే అతికించుకోవాలి. ఇటు సైడ్ పెడుతుంది, ఎందుకంటే ఇటు సైడ్ కెమెరా ఉండదు కదా. ఓన్లీ మధ్యలో పాటే అతికిస్తున్నాం, ఎందుకంటే వేరే అతికియదు. మళ్ళీ తీయచ్చు. ఓకే, ఇప్పుడైతే స్టిక్కింగ్ అయితే అయిపోయింది. దీన్ని 1 hour అట్లా వదిలేసాలి. ఈ వెనకాల స్క్రీన్ ఇట్లా తీయచ్చు, ఇట్లా కట్ చేసేసి. సో గైస్, ఎట్లుంది చెప్పండి గైస్. ప్లీజ్ గైస్, నిన్నటికే స్ట్రగుల్ చేస్తున్నాం గైస్. దీనికి ఇంకా వెనకాల దానికి స్ట్రగుల్ అయితే ఫుల్ ఉంటాయి గైస్. పెద్ద అయినాక మేము రియల్ ఫోన్ తీసాం. వైవా న్యూ 10 న్యూ 1 కార్గో 1 అంటే కంపెనీ పేరు వైవా, ఫోన్ పేరు కార్గో. సరేనా గైస్? సో ఉత్కజాడు కంటిన్యూ చేస్తుండు. Let's go. Bye bye. Take care.